Welcome to the final lesson in Lucent Physics. But yes, watch this video in 1.5 speed again. రేపు వీడియో వస్తుందని చెప్పేసి ఈరోజే రికార్డ్ చేసేసి ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఇట్ టు యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. గాట్ ఇట్? బికాస్ సి ద టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. నాకు ఒక 10 మినిట్స్ దొరికినా నేను రికార్డ్ చేసేసి మీకు ఇఫ్ ఐ గివ్ ఇట్ టు యూ దట్స్ ఇట్. నాకు హ్యాపీ. సో నౌ లెట్ us బిగిన్ దిస్ షో. This is it. First, this last chapter is all about scientific instruments, and the scientific instrumentsలో చాలా ఉన్నాయి. బట్ ఎస్, ఇందులో మనకు తెలిసినవి ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. నేను అదే పనిగా హైలైట్ చేశా. చూడండి ఎన్ని హైలైట్ చేసినవన్నీ మనకు తెలిసినవే, రైట్? బట్ ఎస్, ఈ హైలైట్ చేసిన దాంట్లో అంటే మిగతావి కూడా చాలా ఉన్నాయి మనకు తెలిసినవి. ఆన్ వాట్ ఇస్ దిస్ పార్ట్ 1 బేసిస్ వీ షల్ డిస్కస్ దీస్. అసలు చూడండి, అసలు బైనాక్యులర్స్ ఇక్కడ చూడండి. బైనాక్యులర్స్ అంటే టు వ్యూ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్, దూరపు వస్తువులను చూడటానికి మనం యూజ్ చేసేది బైనాక్యులర్స్ అనేది సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉంది. ఇంకేం చెప్పమంటారు నన్ను? నౌ విల్ డిస్కస్. దెర్ ఆర్ సమ్ ట్రికీ పాయింట్స్ అండ్ అవి మనకు తెలిసి మనం తప్పు పెడతాం చూడండి, అవి మనం తెలుసుకోవాలి. లెట్ us డిస్కస్ ఫాస్ట్ అగైన్. ఆల్టిమీటర్, అమ్మీటర్, రైట్? ఆల్టీ అనంటే ఆల్టిట్యూడ్, మెజర్స్ ఆల్టిట్యూడ్, బట్ యూజ్డ్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్, గుర్తుపెట్టుకోండి. హైట్లు మెజర్ చేసేది ఆల్టిట్యూడ్స్. అదే యామ్మీటర్, ఏఎంఎం, అమ్మీటర్ అంటే అమ్మీటర్ ఎలక్ట్రిక్ కరెంట్, యాంపియర్స్ ఆర్ ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్ చేసేది, ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క స్ట్రెంగ్త్ అమ్మీటర్. అంతే చాలు. ఆడియో అంటే తెలిసిందే కదా మీకు, సౌండ్ గురించి. ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ మెజర్ చేసేది ఆడియో. అండ్ ఇది మీ చిన్నప్పుడు చదివిన కూడా కొన్ని ఉన్నాయి, బ్యారోగ్రాఫ్, బ్యారోమీటర్. ఈ రెండు కన్ఫ్యూజింగ్ అవ్వచ్చు. సింపుల్. గ్రాఫ్ అంటే మీకు తెలిసి ఇలా వచ్చేది, రైట్? దట్ ఈస్ వాట్ హీస్ టెల్లింగ్. కంటిన్యూస్ రికార్డింగ్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. బ్యారో అనంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అని గుర్తుపెట్టుకోండి. మీటర్ అనంటే డివైస్. ఈ డివైస్ ఏం చేస్తుంది? మెజర్స్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అదే గ్రాఫ్ అనుకోండి, కంటిన్యూస్ రికార్డింగ్ చూపిస్తుంది ఇట్లా ఆఫ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. బ్యారో అనేది అట్మాస్ఫియరిక్ ప్రెషర్, గ్రాఫ్ అంటే రికార్డింగ్, కంటిన్యూస్ రికార్డింగ్, మీటర్ అంటే మెజర్స్. దట్స్ ఇట్. ఇది చూసాం. క్యాలిపర్స్, వెర్నియర్ క్యాలిపర్స్ అని మనం చిన్నప్పుడు చూసామా? ఎస్. అది ఎందుకు యూస్ చేస్తాం? ఇన్నర్ అండ్ అవుటర్ డయామీటర్స్ ఆఫ్ బాడీస్. మనం ఇట్లా పెన్సిల్ పెట్టి దాని ఇన్నర్ డయామీటర్, అవుటర్ డయామీటర్ ఇవన్నీ చూస్తూ ఉంటున్నాం. దాట్ ఈస్ క్యాలిపర్స్. నౌ క్యాలోరీమీటర్, ఇది గుర్తుపెట్టుకోండి. క్యాలోరీమీటర్ వేరు, కొలోరీమీటర్ వేరు. గాట్ ఇట్? నౌ క్యాలోరీమీటర్ అంటే క్యాలరీస్ అంటే మెజర్స్ క్వాంటిటీస్ ఆఫ్ హీట్. ఓకే, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే క్యాలరీస్ ఎట్లా బర్న్ అవుతాయి? హీట్ చేస్తే బర్న్ అవుతాయి. మనం బాడీ హీట్ ఎక్కినా కూడా అలా గుర్తుపెట్టుకుంటా నేనైతే. క్యాలోరీమీటర్ క్వాంటిటీస్ ఆఫ్ హీట్ ఎంత అనేది మెజర్ చేస్తుంది. కోలోరీమీటర్ కలర్ అనేది ఇంటెన్సిటీ ఆఫ్ కలర్స్ని మెజర్ చేస్తుంది. కలర్ అని ఉందా లేదా? కలర్ అని ఉందంటే కలర్, ఇంటెన్సిటీ ఆఫ్ కలర్స్. క్యాలోరీ అంటే క్యాలరీస్ అంటే క్వాంటిటీస్ ఆఫ్ హీట్. దట్స్ ఇట్. ఇవి మళ్ళీ కొన్ని రివైజ్ అవుతాయండి నెక్స్ట్ పార్ట్ 2లో. ఓకే, నో విల్ సీ దిస్ ఈజ్ ఇట్. ఇక్కడికి వచ్చేద్దామా? ఇటు సైడ్కి వచ్చేద్దాం. ఓకే, ఐ థింక్ దిస్ క్యాన్ బి సీన్ లైక్ దిస్ టు, రైట్? నో. ఓకే, క్రయోమీటర్. ఇక్కడ చూడండి, క్రయోమీటర్ ఉందా లేదా? ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ థర్మోమీటర్ యూజ్ టు మెజర్ వెరీ లో టెంపరేచర్స్, యూజువల్లీ క్లోజ్ టు 0 degrees. బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ లో క్రయో అంటే ఏంటి? క్రయోజెనిక్స్ అని ఒకటి ఉంటుంది మీకు. వాట్ ఇస్ దిస్? నీతు సింగ్ వాల్యూమ్ 1లో ఉంది, అండ్ సిజిఎల్ బిట్లో వచ్చింది, సిహెచ్ఎస్ఎల్లో వచ్చింది. సో నౌ క్రయోజెనిక్స్ అంటే ఏంటి? డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్. క్రయో అంటే విచ్ ఈస్ లో టెంపరేచర్స్లో మెజర్ చేసే థర్మోమీటర్. ఇక్కడికి చూడండి, క్రయోమీటర్ అనేది ఒకటి. రెండోది ఇక్కడ కింద ఒకటి ఉంది, పైరోమీటర్ అని. పైరో అనంటే పైరోటెక్నిక్స్. పైరో ఈజ్ హై టెంపరేచర్ గురించి. సో పైరోమీటర్ అంటే ఏంటి? హై టెంపరేచర్ని, మీటర్ అంటే మెజర్ చేసే డివైస్. పైరో ఈజ్ హై టెంపరేచర్, క్రయో ఈజ్ లో టెంపరేచర్స్. ఈ రెండు లింక్ చేసుకోవాలి. అండ్ నౌ డైనమో. ఇది చిన్నప్పుడు మీరు ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు చదివింటారు. ఏమని? డైనమో, ఏసీ డైనమో అనేసి, కన్వర్ట్స్ మెకానికల్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈ డైనమో అనేది ఏం చేస్తుంది? కన్వర్ట్స్ మెకానికల్ టు ఎలక్ట్రికల్. దాన్ని మీటర్లో పెడితే ఇట్ మెజర్స్ ఎలక్ట్రికల్ పవర్. ఎందుకంటే ఫైనల్గా వచ్చేది ఎలక్ట్రికల్ పవర్. అది ఎంత వచ్చింది అనేసి మనకు డైనమోమీటర్ అనేది మెజర్స్ ఎలక్ట్రికల్ పవర్. గాట్ ఇట్? నో ఇక్కడ చూడండి, డైనమోమీటర్ అనేది ఎలక్ట్రికల్ పవర్ మెజర్ చేస్తుంది, పవర్. ఎలక్ట్రోమీటర్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్, వెరీ స్మాల్ బట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రిక్ కరెంట్స్. మెజర్స్ వెరీ స్మాల్ బట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రిక్ కరెంట్స్. ఎలక్ట్రోమీటర్ ఇది ఇంపార్టెంట్, ఇది మీరు టిక్ చేసుకోవాలి. ఓకే, ఎలక్ట్రోమీటర్ అనేది మెజర్స్ వెరీ స్మాల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్స్. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఇది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఏం చేస్తుంది? మైక్రోస్కోప్ అంటేనే మ్యాగ్నిఫైయింగ్ వెరీ స్మాల్ ఆబ్జెక్ట్స్, బట్
అప్ టు 20,000 టైమ్స్ అయితే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అంటాం. రైట్. ఎండోస్కోప్ ఇది మామూలుగా తరచుగా వింటూ ఉంటాం. ఎండోస్కోప్ చేయించండని. దట్ ఈస్ టు ఎగ్జామిన్ ఇంటర్నల్ పార్ట్స్. ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీని ఎగ్జామిన్ చేయడానికి చేసేదే ఎండోస్కోప్ మెషిన్. ఫాథోమీటర్ ఇది మీరు మామూలుగా ఈ నేషనల్ జియోగ్రఫిక్ అవన్నీ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఫాథోమీటర్ అనేది ఓషన్ యొక్క డెప్త్‌ని కాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫ్లక్స్. ఫ్లక్స్ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంతే. ఫ్లక్స్ మీటర్. మీటర్ అనేది మెజర్స్ అనేది వస్తుంది. ఫ్లక్స్ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని గుర్తుపెట్టుకున్నాం అంతే. నౌ గాల్వనోమీటర్. గాల్వనోమీటర్ అనేది ఏం చేస్తుంది? ఎలక్ట్రిక్ కరెంట్. ఇదివరకు చూసాం. డైనమోమీటర్ అనేది ఎలక్ట్రికల్ పవర్. ఓకే. ఆ! ఎలక్ ఎలక్ట్రోమీటర్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్. నౌ గాల్వనోమీటర్ అంటే కరెంట్. రైట్. గాల్వనోమీటర్ అంటే మెజర్స్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇది ఇలా ఉంటే మీరిక్కడికొచ్చి ఇక్కడ చూస్తే ఇలా వస్తే టాంజెంట్ గాల్వనోమీటర్ అని ఉంటుంది. మీకు కనిపిస్తుందో లేదో? యెస్. నౌ ఈజ్ ఇట్ ఓకే? ఇప్పుడు చూడండి. గాల్వనోమీటర్ అనేది ఇక్కడుంది. మెజర్స్ ఎలక్ట్రిక్ కరెంట్. దీని గురించే మళ్ళీ టాంజెంట్ గాల్వనోమీటర్ అని ఉంది. ఇది కూడా మెజర్స్ స్ట్రెంత్ ఆఫ్ డైరెక్ట్ కరెంట్. ఇది కూడా కరెంటే. గాల్వనోమీటర్ అంటే కరెంటే. ఓకే. జస్ట్ గాల్వనోమీటర్ అంటే. అదే టాంజెంట్ గాల్వనోమీటర్ అంటే డైరెక్ట్ కరెంట్. దట్స్ ఇట్. ఇంతే వ్యత్యాసం. ఒక్క దెబ్బకి 2 పెట్టెలన్నట్టు. సో, దట్ ఈస్ వాట్. లింకేజ్ మనం చేసుకుంటూ వెళ్తే మనకి ఏ ఇబ్బంది ఉండదు. కాదు కూడా నేను కన్వెన్షనల్‌గా చదువుతానంటే అమ్మ బాబోయ్! అయిపోద్ది. నౌ హైడ్రో బాగా గుర్తుపెట్టు. హైడ్రో అంటే వాటర్. రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్స్‌ని మెజర్ చేస్తుంది. రైట్. 2 లిక్విడ్స్ ఉన్నాయి. ఆ 2 లిక్విడ్స్‌లో ఏది డెన్సిటీ ఎక్కువుంది, తక్కువుందనేదే రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్స్. దీన్ని మెజర్ చేసేదే హైడ్రో. హైడ్రో. మళ్ళా కింద చూడండి హైగ్రో అనుంది. జీఆర్ఓ. హైగ్రో అనంటే హ్యూమిడిటీ. హైడ్రో అంటే వాటర్. గుర్తుపెట్టుకోండి. డెన్సిటీ ఆఫ్ వాటర్‌ని రిలేట్ చేసేదే హైడ్రో. ఓకే. హ్యూమిడిటీ లెవెల్ వాటర్ ఎయిర్‌లో తేమ శాతం ఎంతుంది అని కనిపెట్టేదే హైగ్రో. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ కాదు నెక్స్ట్ పార్ట్‌లో ఇక్కడికి కూడా వస్తా. డోంట్ వరీ. అప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తా. నౌ సీ హైగ్రో అనేది హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్ హ్యూమిడిటీ. లాక్టోమీటర్ ఇది మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ మిల్క్ టు డిటర్మైన్ ఇట్స్ ప్యూరిటీ. ఓకే. మిల్క్‌లో ప్యూరిటీ ఎంతుందనేది కనిపెట్టడానికి లాక్టోమీటర్. ఇంతవరకు చూసాం. రైట్. నెక్స్ట్ చూడండి. ఓడోమీటర్, ఓమ్ మీటర్. ఓడోమీటర్ అంటే డిస్టెన్స్ ట్రావెల్ బై వెహికల్. మన మామూలు వెహికల్స్‌లో ఉంటాయి కదా! దాంట్లో ఉండేదే స్పీడ్ చూపిచ్చేది. దాన్నే ఓడోమీటర్ అంటాం. అది స్పీడ్ చూపియదు. డిస్టెన్స్ కాలిక్యులేట్ చేసి చెప్తుంది. రైట్. కానీ మనకు కనిపించేది మాత్రం కిలోమీటర్ పర్ అవర్‌లో స్పీడ్‌లో చూపిస్తుంది. బట్ యెస్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ మన వెహికల్స్ అన్నిట్లో ముందర స్పీడ్ చూపిచ్చేదే ఓడోమీటర్. ఓకే. ఓమ్ మీటర్. ఓమ్ అనే అతను ఎక్కడొచ్చాడు? ఓమ్స్ లా. మనం గుర్తుంచుకోండి. ఓమ్స్ లా ఈజ్ ఆల్ రిగార్డింగ్ వి ఈక్వల్ టు ఐఆర్. అక్కడ కాన్సెప్ట్ వి కాదు, ఐ కాదు. రెసిస్టెన్స్. రెసిస్టెన్స్‌ని కనుక్కుంటారు. హెన్స్ ఓమ్ మీటర్ అనే అతను ఓమ్ మీటర్ అనే డివైస్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఇన్ ఓమ్‌ని కాలిక్యులేట్ చేస్తుంది. దిస్ ఈస్ ఇట్. నెక్స్ట్ పాలిగ్రాఫ్ టెస్ట్. పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే ఏంటండి? మనం సినిమాల్లో చూస్తాం. సైకలాజికల్ ఫిజియోలాజికల్ ప్రాసెస్ సచ్ యాస్ హార్ట్ బీట్, బ్లడ్ ప్రెషర్, రెస్పిరేషన్ ఈ మూడిటి గురించి చేంజెస్ ఒక క్వెషన్ అడిగినా, లేకపోతే ఒక సిట్యుయేషన్ ఇచ్చినా మన హార్ట్ బీట్, బ్లడ్ ప్రెషర్, రెస్పిరేషన్ ఎలా చేంజ్ అవుతాయనేది మెజర్ చేసే ఇన్‌స్ట్రుమెంటే పాలిగ్రాఫ్. రైట్. నెక్స్ట్ ఇంకోటుందా ఏమన్నా? రిఫ్రాక్టోమీటర్. రిఫ్రాక్షన్ అంటే ఏంటండి? రిఫ్రాక్టివ్ ఇండిసెస్‌ని మెజర్ చేసేదే రిఫ్రాక్టోమీటర్. సాల్ట్ కంటెంట్‌ని మెజర్ చేసేదే సెలైనిటీ ఆఫ్ సొల్యూషన్‌నే సెలైనోమీటర్. దట్స్ ఇట్. స్పెక్ట్రోమీటర్ ఇది ఇంపార్టెంట్. స్పెక్ట్రోమీటర్ ఈస్ ఎక్విప్డ్ విత్ ద కాలిబ్రేటెడ్ స్కేల్ టు మెజర్ పొజిషన్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. స్పెక్ట్రల్ లైన్స్‌లో ఎంత ఉంటాయి? రిఫ్రాక్టివ్ ఇండిసెస్, లైట్, స్పెక్ట్రల్ లైన్స్. సో, మెజర్‌మెంట్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్‌కి 2 ఉంటాయి. మెజర్‌మెంట్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఈడుంది చూడండి. రిఫ్రాక్టోమీటర్, రెండోది స్పెక్ట్రోమీటర్. ఈ 2 ఏం చేస్తాయి? మెజరింగ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ వస్తాయి. అండ్ ఇన్ స్పెసిఫిక్ స్పెక్ట్రల్ లైన్స్ అంటే స్పెక్ట్రోమీటర్ అని రాయాలి. స్పెక్ట్రల్ లైన్స్ అంటే స్పెక్ట్రోమీటర్ రాయాలి. నౌ స్టెతోస్కోప్. స్టెతోస్కోప్ వాటెవర్ ఇట్ ఈస్. హౌ డు యూ ప్రొనౌన్స్? ఐ డోంట్ నో మెడికల్ టర్మ్స్ ఓకే. స్టెతోస్కోప్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? టు హియర్ అండ్ అనలైజ్ ద హార్ట్ బీట్ అండ్ లంగ్ సౌండ్స్. ఓకే. టాకోమీటర్ టు డిటర్మైన్ ద స్పీడ్ ఎస్పెషల్లీ రొటేషనల్ స్పీడ్ ఆఫ్ షాఫ్ట్. మెకానికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్ అయితే మీకు బాగా గుర్తుంటుంది టాకోమీటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అనేది. రౌండ్ సర్కిల్ వీల్స్ అనేటివి రొటేట్ అవుతూ ఉంటాయి. దాని స్పీడ్‌ని డిటర్మైన్ చేసేకి మనం యూజ్ చేసే మెజర్‌మెంటే టాకోమీటర్. ఇదయిపోయింది. థర్మోమీటర్. ఇంత టఫ్ క్వెషన్ అసలు మీకు అర్థమవుతుందా? ఆ! టెంపరేచర్‌ని మెజర్ చేసేది థర్మోమీటర్ అంట. అబ్బో! వోల్ట్‌మీటర్ అంట. వోల్టేజ్‌ని మెజర్ చేసేదే వోల్ట్‌మీటర్. వోల్టేజ్ అంటే ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అదే ఉంది. రైట్. ఇదే ఎక్కడొచ్చింది వోల్ట్‌మీటర్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఇది వోల్ట్‌మీటర్. పెద్ద పెద్ద వోల్ట్స్‌కి. రైట్. పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి.
ఓకే. సో, ఇది ఎక్కడొచ్చింది? నౌ హియర్ వేర్ ఇస్ ఇట్? యెస్. యెస్. అట్మాస్ఫియరిక్ ఐ థింక్ వేర్ ఇట్ ఈస్ పొటెన్షియల్. వెరీ స్మాల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అయితే ఎలక్ట్రోమీటర్. అదే పొటెన్షియల్ డిఫరెన్స్ అయితే వోల్ట్‌మీటర్. బట్ యెస్ మీకొక క్వెషన్ ఇస్తా. దానికి ఆన్సర్ నేను కామెంట్‌లో వెయిట్ చేస్తా. అదేంటది? ఓకే. రడార్. రడార్ అంటే ఏంటండి? రడార్ ఈస్ ఎ డివైస్ దట్ విచ్ ఈస్ యూజ్డ్ ఫార్ డిటెక్టింగ్ ద డైరెక్షన్ అండ్ రేంజ్ ఆఫ్ ఏరోప్లేన్స్. బై మీన్స్ ఆఫ్ వాట్? రేడియో వేవ్స్. రైట్. రేడియో వేవ్స్ యూజ్ చేసుకొని డైరెక్షన్ అండ్ రేంజ్ యొక్క ఏరోప్లేన్స్ వార్స్‌లో ఉంటాయి కదా! వార్స్ అండ్ యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఏరోప్లేన్స్ వస్తూ ఉంటాయి. వాటిని రేడియో వేవ్స్ ద్వారా ఏ డైరెక్షన్‌లో వస్తున్నాయి, ఏ రేంజ్ నుంచి వస్తున్నాయి మనకు సినిమాల్లో చూపిస్తారు కదా! ఇట్లా, 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 ఇట్లా వస్తున్నాయనేది. అవి రడార్. రడార్ పాయింట్స్ అనమాట. అది రడార్ మెజర్‌మెంట్ చేస్తుంది. అండ్ నౌ యువర్ క్వెషన్ ఈస్ వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ రడార్? ఓకే. ఐ షల్ బి వెయిటింగ్ బికాజ్ ఐ కెన్ నో హౌ మెనీ జెన్యూన్ పీపుల్ ఆర్ దేర్ టిల్ వాచింగ్ దిస్ అండ్ నిజంగంటే ఎవరికి కావాలి ఈ వీడియోస్ అనేది నాకిప్పుడు తెలుస్తుంది. సో, ఐ షల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్ యాస్ రడార్. And also other comments are also valid. Let me meet you in the next video lesson, but yes, work out on yourself. Thank you. Bye bye.